హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చూపింది తెలంగాణ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీలన్నిటికీ రేషన్ కార్డులు తప్పనిసరి చేశారు. అయితే రేషన్ కార్డులు లేని వారికి చాలా ఇబ్బందిగా మారింది. ప్రజాపాలనలో భాగంగా దాదాపు 90 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యం కానుంది. అయితే జూన్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలంగాణ సర్కార్ చెప్పింది. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో 10 లక్షల మంది అర్హులని తేలింది. అందులో ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు డోర్ టు డోర్ వెళ్ళి తెల్ల రేషన్ కార్డు పొందడానికి సదరు లబ్ధిదారులు అర్హులేనా అని ఎంక్వైరీ చేస్తారు. కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలతో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ 3 దశలుగా జరగనుంది. ఈ రేషన్ కార్డులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను లబ్ధి పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.